Hello everyone, welcome to Tara IAS, Think IAS, Think Tara. My name is Vaishnavi. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్ డిస్కషన్ చేసుకోబోతున్నాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద సెషన్. సో మనం డిస్కస్ చేయబోయే ఫస్ట్ ఆర్టికల్ ఆఫ్ ద డే ఇస్ ఇండియాస్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ నీడ్స్ అండ్ రియాలిటీ. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ ని రాసిన వాళ్ళు మాధవ్ పై. సో దట్ పర్సన్ ఇస్ ద సిఇఓ ఆఫ్ WRI ఇండియా. సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో అర్బనైజేషన్ అండ్ దానికి రిలేటెడ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఈ అర్బనైజేషన్ ఏదైతే ఉంటుందో, సో దిస్ ఇస్ నాట్ అ న్యూ కాన్సెప్ట్ టు ఇండియా. సో అర్బన్ అయినా అర్బనైజేషన్ ఏరియాస్ అయినా సో దీస్ ఆర్ నాట్ న్యూ. సో దీస్ ఆర్ వెరీ ఓల్డ్ టు ఇండియా. ఎందుకంటే ఇన్ ఫ్యాక్ట్ మీరు చూసుకుంటే ఐవిసి, దట్ ఈస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏదైతే ఉంటుందో, this is one of the earliest known urban evidences of the world itself. అవునా? సో ఐవీసీలో మనం డిఫరెంట్ అర్బన్ స్ట్రైకింగ్ ఫీచర్స్ చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ పేవ్డ్ రోడ్స్ అనేవి అండ్ ఆల్సో ప్లాన్డ్ హౌసెస్ అనేవి ఉండేవి అక్కడ, సీవేజ్ సిస్టమ్స్, కవర్డ్ డ్రైన్స్, ఇలాంటి ఎన్నో ఇంపార్టెంట్ అర్బన్ స్ట్రైకింగ్ ఫీచర్స్ అనేవి అక్కడ చూసాం. ఇన్ఫాక్ట్ ఐవీసీ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ సస్టైనబిలిటీ. సస్టైనబుల్ అర్బన్ ప్రాక్టీసెస్ అనేవి అక్కడ మనం గమనించడం జరిగింది. ఐవీసీ అనేది డిక్లైన్ అయిన తర్వాత ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే ఆల్మోస్ట్ 1000 years పట్టింది ఫర్ ద నెక్స్ట్ వేవ్ ఆఫ్ అర్బనైజేషన్. ఓకే, సో బట్ టుడే పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, పాపులేషన్ డెన్సిటీ అనేది కూడా ఇంక్రీజ్ అవ్వడం వల్ల, సో దాని వల్ల ఛాలెంజెస్ అనేవి చాలా పెరుగుతున్నాయి. ఓకే, సో దీనికి సంబంధించిన అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరగాలి. బట్ దేర్ ఆర్ సమ్ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ ఎస్ వెల్. సో దాన్ని ఫోకస్ చేస్తూ ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఈ ఆర్టికల్ అర్థం అవ్వాలి అని అంటే ఫస్ట్ లెట్ us see వాట్ ఈస్ అర్బనైజేషన్. అర్బనైజేషన్ వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం అర్బనైజేషన్ అంటే ఏంటంటే, సో ద ఇంక్రీజ్ ఇన్ ది పాపులేషన్ ఆఫ్ ది అర్బన్ ఏరియాస్ ఇఫ్ యూ కంపేరింగ్ ఇట్ విత్ ద రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాస్ తో కంపేర్ చేస్తే అర్బన్ ఏరియాస్ యొక్క పాపులేషన్ పెరిగితే దాన్నే మనం అర్బనైజేషన్ అని అంటామని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ అంటుంది. ఇట్ మీన్స్ దట్ ఇఫ్ దేర్ ఇస్ అ పాపులేషన్ షిఫ్ట్ ఫ్రమ్ రూరల్ టు అర్బన్ ఏరియాస్, దట్ పర్టికులర్ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ అర్బనైజేషన్. అవునా? సో మనకి మెయిన్ గా ఇండియాలో చూసుకుంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకి మెయిన్ గా 1990s లో బికాస్ ఆఫ్ ది ఎల్పిజి రిఫార్మ్స్, ప్రైవేటైజేషన్ పెరగడం వల్ల, గ్లోబలైజేషన్ పెరగడం వల్ల, బికాస్ ఆఫ్ ది ఇంక్రీజ్ ఇన్ ఆపర్చునిటీస్ ఇన్ ద అర్బన్ ఏరియాస్ మనకు అర్బనైజేషన్ అనేది చాలా ఫాస్ట్ గా గ్రో అవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది డేటా విత్ రిగార్డ్స్ టు దిస్ పర్టికులర్ అర్బనైజేషన్, ఇండియాలో ఉన్న అర్బనైజేషన్ స్టేటస్ మీరు చూసినట్టయితే, సో అయితే 2001 సెన్సస్ ప్రకారం అర్బన్ ఏరియాస్ లో ఎంత పాపులేషన్ ఉండేవాళ్ళు ఇండియాలో అంటే 27% అనేది ఉండేది అర్బన్ ఏరియాస్ లో. 2011 సెన్సస్ ప్రకారం ఎంతమంది అర్బన్ ఏరియాస్ లో ఉన్నారంటే ఆల్మోస్ట్ 31% పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్. బట్ అకార్డింగ్ టు డేటా, అకార్డింగ్ టు సమ్ సర్వేస్, 2051 కల్లా మోర్ దెన్ 50%, అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ ఇన్ ఇండియా విల్ లివ్ ఇన్ అర్బన్ ఏరియాస్ అంట. ఓకే, అండ్ ఆల్సో వన్ ఆఫ్ ది అసోసియేటెడ్ ఛాలెంజెస్ ఇస్ పాపులేషన్ డెన్సిటీ. ఎందుకు అంటే అర్బన్ ఏరియాస్ ఓన్లీ 3% ఆఫ్ ద నేషన్ ల్యాండ్ ని ఆక్యుపై చేస్తున్నాయి. కానీ ఇఫ్ 2050 కల్లా ఆరల్స్ ఇప్పుడు చూసుకున్న 3% ల్యాండ్ లో 31% పీపుల్ ఉంటున్నారు. ఇట్ మీన్స్ దాట్ పాపులేషన్ డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంది అని కూడా చెప్పొచ్చు. సో అర్బనైజేషన్ వల్ల మనకి లాట్ ఆఫ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. సో కాసెస్ ఏంటో చూద్దాం ఒకసారి. సో కాసెస్ చూసుకుంటే పాపులేషన్ ఇంక్రీజ్ ఇస్ వన్ ఆఫ్ ది కాజ్ ఆఫ్ అర్బనైజేషన్ అని చెప్పొచ్చు. అండ్ దెర్ ఆర్ వేరియస్ పుష్ ఫ్యాక్టర్స్. సో అసలు ఎందుకు అర్బనైజేషన్ జరుగుతుంది అని అంటే రూరల్ ఎకానమీ అనేది చాలా స్టాగ్నెంట్ గా గ్రోత్ అవుతుంది. అండ్ ఆల్సో రూరల్ ఏరియాస్ లో ప్రాపర్ గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉండట్లేవు. ఓకే, అండ్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ కూడా రూరల్ ఏరియాస్ లో ప్రాపర్ గా ఉండట్లేవు. అండ్ ఆల్సో మనకి రూరల్ ఏరియాస్ లో ఉమెన్ కి ప్రాపర్ ఎంపవర్మెంట్ ఉండట్లేదు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది పుష్ ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు. మరి పుల్ ఫ్యాక్టర్స్ ఏంటి? వై అర్బన్ ఏరియాస్ ఆర్ అట్రాక్టింగ్ మోర్ పాపులేషన్ అని అంటే లివింగ్ స్టాండర్డ్స్ అనేవి బాగుంటున్నాయి అర్బన్ ఏరియాస్ లో. అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, న్యూ లోకల్ ఫ్యామిలీ కల్చర్స్ పెరగడం వల్ల, ఓకే, పీపుల్ వాంట్ టు స్టే ఇండిపెండెంట్, ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల మనకి అర్బనైజేషన్ అనేది పెరుగుతుంది. అండ్ దేర్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ స్మార్ట్ సిటీస్ కాన్సెప్ట్స్. ఓకే, అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ దట్ ఆర్ టేకెన్ అప్ బై ద గవర్నమెంట్ in order to have the sustainability in the urbanization process. Okay,
అర్బనైజేషన్ వల్ల సర్టన్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీస్ లో చూసుకుంటే కిన్షిప్ రిలేషన్స్ అనేవి చాలా వీకెన్ అవుతున్నాయి, సైజ్ ఆఫ్ ఫ్యామిలీస్ అనేవి తగ్గుతున్నాయి, ఓకే, న్యూక్లియర్ ఫ్యామిలీస్ డెవలప్ అవుతున్నాయి, అండ్ నియో లోకల్ కల్చర్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ ఆల్సో there is no longer impose, okay, parents are no longer imposing their authority over their children. So these are some of the social implications అని చెప్పొచ్చు. సో క్యాస్ట్ సిస్టమ్ మీద కూడా కొన్ని ఇంపాక్ట్స్ అనేవి ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ రైజ్ ఇన్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, ఓకే, క్యాస్ట్ గ్రూప్స్ కన్నా క్లాస్ గ్రూప్స్ పెరుగుతున్నాయి. అండ్ ఆల్సో స్టేటస్ ఆఫ్ ఉమెన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ ఇస్ గెటింగ్ ఇంప్రూవ్డ్. కాకపోతే వన్ ఆఫ్ ది అసోసియేటెడ్ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు విమెన్ ఇస్ డ్యూయల్ బర్డన్ అనేది పెరుగుతుంది, ఓకే. అండ్ సబార్డినేట్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇంకా చూస్తూ ఉన్నాం, బట్ హవెవర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది కాస్త మెరుగుపడిందని చెప్పొచ్చు. బట్ దెర్ ఆర్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డివోర్సెస్ అండ్ రీమ్యారేజెస్ అని చెప్పొచ్చు, ఓకే. సో ఇవన్నీ మనకి సోషల్ ఇంప్లికేషన్స్. బట్ హవెవర్ దెర్ ఆర్ అసోసియేటెడ్ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎన్వైరన్మెంట్, హౌసింగ్ కి సంబంధించి, వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించి, క్రైమ్, సేఫ్టీ, ఇవన్నిటికి సంబంధించి చాలా ఛాలెంజెస్ పెరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుని ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ మీరు చూస్తే అర్బన్ ఏరియాస్ లో ప్రాపర్ మాస్టర్ ప్లాన్స్ అంటే ప్లాన్ డెవలప్మెంట్ అనేది జరగట్లేదు, మాస్టర్ ప్లాన్స్ అనేవి డెవలప్ చేయట్లేదు, ఓకే. సో మోస్ట్ ఆఫ్ ది స్టాట్యుటరీ టౌన్స్ ఆర్ ఎక్స్పాండింగ్ వితౌట్ ఎనీ ప్రాపర్ ప్లానింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ట్రాఫిక్ కండిషన్ ప్రాబ్లమ్స్, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతున్నాయి అర్బన్ ఏరియాస్ లో, ఓకే. ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్రాపర్ గా ఉండట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ముంబైలో మీకు ట్రాఫిక్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ వాటర్ సప్లై ఇష్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్అడిక్వేట్ సీవేజ్ సిస్టమ్స్ అండ్ వాటర్ స్కార్సిటీ ఇన్ ఢిల్లీ మీరు చూసుకోవచ్చు. అండ్ డ్రైనేజ్ అండ్ శానిటేషన్ ఇష్యూస్ ఉంటున్నాయి. ముంబైలో మనకి తరచుగా ఫ్లడ్స్ అనేవి వస్తున్నాయి బికాస్ ఆఫ్ ది డ్రైనేజ్ అండ్ శానిటేషన్ ఇష్యూస్. పూర్ రోడ్ డిజైన్స్ ఆర్ ఆల్సో పూర్ ఇన్ అర్బన్ ఏరియాస్ నవేడేస్. పొల్యూషన్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం, ఓకే. సో దీస్ ఆర్ అసోసియేటెడ్ ఇష్యూస్. అండ్ ఆల్సో హౌసింగ్ ఛాలెంజెస్ అనేవి కూడా ఉంటున్నాయి అనమాట. సో హౌసింగ్ ప్రైసెస్ అనేవి చాలా పీక్స్ లోకి వెళ్తున్నాయి. ముంబైలో మీరు చూసుకున్నంటే హౌసింగ్ రెంట్ కట్టడానికి కూడా మన హాఫ్ కన్నా ఎక్కువ శాలరీ అనేది రెంట్ కే వెళ్ళిపోతుంది, ఓకే. లార్జ్ స్లమ్స్ కూడా డెవలప్ అవుతున్నాయి, ఓకే. స్లమ్ డెవలప్మెంట్ అనేది కూడా మనకి వన్ ఆఫ్ ది ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు అర్బనైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ధారావి స్లమ్, ఓకే. అండ్ సోషల్ ఇంపాక్ట్స్ మనం ఆల్రెడీ చూసాం. వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించిన ఇష్యూస్ కూడా వస్తున్నాయి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా ప్రాపర్ గా జరగట్లేదు. ల్యాండ్ ఫిల్స్ డెవలప్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గాజీపూర్ ల్యాండ్ ఫిల్, ఓకే. అండ్ క్రైమ్ అండ్ సేఫ్టీ కన్సర్న్స్ కూడా చాలా పెరుగుతున్నాయి అర్బన్ ఏరియాస్ లో. సో దీస్ ఆర్ సర్టెన్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు అర్బనైజేషన్. బట్ ఈ పర్టికులర్ ఆర్టికల్ లో మనం డీల్ చేయాల్సింది ఏంటంటే మెయిన్ గా ఇష్యూస్ విత్ ఆర్ రెస్పెక్టివ్ టు ద అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి సంబంధించిన ఫైనాన్సింగ్ అండ్ ఆల్సో నీడ్స్ అండ్ రియాలిటీ. సో ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ ఆర్టికల్లో సో మనకు డీల్ చేసింది ఏంటంటే ఈ పర్టికులర్ ఎడిటోరియల్, సో ఇట్ హ్యాస్ డిల్ట్ అబౌట్ నీడ్ ఫర్ ఇన్వెస్టింగ్ ఇన్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేయడం ఎందుకంత ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎడిటోరియల్. అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ లో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్, okay. And also we need to see what are the issues with respect to funding, okay. Funding lo emem issues unnai and what should be done, what should be the way forward, ivanni manam chuddam. Let's see the editorial in detail now. So the first aspect of editorial is, so it has dealt about need for investing in urban infrastructure. So urban infrastructure lo ala enduku manamu asalu enduku invest cheyali. సో ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే కొన్ని ఫ్యాక్ట్స్ ఇచ్చారు ఇన్ ఆర్డర్ టు సబ్స్టాన్షియేట్ యువర్ పాయింట్స్. యూ కెన్ యూజ్ దిస్ డేటా ఇన్ యువర్ ఆన్సర్స్. మెయిన్స్ ఆన్సర్స్ లో మీరు ఈ డేటాని కోట్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ ఏం చెప్తున్నారు, రైజింగ్ అర్బన్ పాపులేషన్. సో ఇండియాలో ఉన్న అర్బన్ పాపులేషన్ ఏదైతే ఉంటుందో సో ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ అకార్డింగ్ టు సమ్ స్టడీస్ టు డబుల్ ఫ్రమ్ 400 million to 800 million. అంటే డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది అర్బన్ పాపులేషన్ నెక్స్ట్ 3 decades లో. అందుకే వీళ్ళ యొక్క అర్బన్ సర్వీసెస్ నీడ్స్ ని, ట్రాన్స్పోర్టేషన్ నీడ్స్ ని మీట్ అవ్వాలి, వాళ్ళ డిమాండ్స్ ని మీట్ అవ్వాలి అని అంటే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అవసరం. అందుకే మనం అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ పర్టికులర్ ఎడిటోరియల్ లో డీల్ చేయడం జరిగింది, ఓకే. నెక్స్ట్ వన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్. వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అండ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఇండియాకి 70 lakh crore అనేది అవసరం అంట 2036 కల్లా ఇన్ ఆర్డర్ టు మీట్ ది అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకే. సో మనకి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డబుల్ అవుతుంది, అంటే పాపులేషన్ అనేది డబుల్ అవుతుంది కాబట్టి నీడ్స్ అనేవి కూడా డబుల్ అవుతాయి. సో నీడ్స్ డబుల్ అయినప్పుడు మనకి ఎంత ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది అని ఎస్టిమేట్ చేశారు అంటే ఆల్మోస్ట్ 70 లక్షల కోట్లు 2036 కల్లా మనము మీట్ అవ్వాల్సి ఉంటుంది. హవెవర్
కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఫార్ బిలో ద రిక్వైర్మెంట్. సో ప్రస్తుతం ఉన్న నీడ్ కన్నా కూడా 1/4 తక్కువనే ఉందన్నమాట. సో ప్రస్తుతం మనకి ఎంత అయితే అవసరమో అంతకన్నా 1/4 తక్కువలోనే ఉన్నాం మనం. ఇంకా 2036 కల్లా మనకి అడిషనల్ 70 lakh crores మనకి ఎక్స్ట్రా అవసరం అవుతుంది. అంటే మనకి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్ అందుకే అవసరం. గ్యాప్ కూడా ఉంది. ఈ గ్యాప్ ని లెసన్ చేయడానికి కూడా మనకి ఈ పర్టికులర్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం. నెక్స్ట్, ఎకనామిక్ అండ్ సోషల్ ఇంపాక్ట్స్. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇది వెరీ క్రూషియల్. ఎందుకు? అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనము ఇంప్రూవ్ చేస్తే, దాని మీద ఇన్వెస్ట్ చేసినట్టయితే ఎకానమిక్ గ్రోత్ ఉంటుంది, జాబ్ క్రియేషన్ జరుగుతుంది ప్రాపర్ గా. సో పీపుల్ విల్ హ్యావ్ అ ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. దేర్ విల్ బి అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ ఇట్ విల్ ఎన్ష్యూర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో వన్ ఆఫ్ ద కీ ఇష్యూస్ ఆఫ్ అర్బనైజేషన్ ఇస్ అర్బన్ డెవలప్మెంట్ అనేది సస్టైనబుల్ గా లేదని అనుకున్నాం. సో దాన్ని ఎన్ష్యూర్ చేయడానికి కూడా వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎస్పెషల్లీ మనం చూసుకుంటే క్లైమేట్ చేంజ్ ఇష్యూస్. సో క్లైమేట్ చేంజ్ ఛాలెంజెస్ ని మనము మీట్ అవ్వాలి అంటే కూడా వీ హ్యావ్ టు డెవలప్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మెయిన్ గా గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనము డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మరి వాట్ ఆర్ ద డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్? సో మనకేమో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్సింగ్ అనేది చేయాలి ప్రాపర్ గా అంటే వాట్ ఆఫ్ ద డిఫరెంట్ మీన్స్? సో ఏ పద్ధతుల ద్వారా, ఏ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి సో దాట్ వీ కెన్ యాక్చువల్లీ ఇంక్రీజ్ ది అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్సింగ్? ఏమేమి చేస్తే దాన్ని ఇంక్రీజ్ చేయొచ్చు? సో ఫస్ట్ ఏంటంటే పబ్లిక్ ఎక్స్పెండిచర్. ఓకే, సో గవర్నమెంట్ అలొకేట్ చేసే సెంట్రల్ అండ్ స్టేట్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ సో డిఫరెంట్ మీన్స్ ద్వారా గవర్నమెంట్ అలొకేషన్స్ అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్మార్ట్ సిటీ మిషన్ ఉంటుంది, అమృత్ స్కీమ్ లైక్ అటల్ మిషన్ ఫర్ రీజెవనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇలాంటి వాటి మీద పబ్లిక్ ఎక్స్పెండిచర్ ని పెంచాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఆస్పెక్ట్. ఓకే, సో సెకండ్ ఇన్స్ట్రుమెంట్ ఏం మెన్షన్ చేశారు ఎడిటోరియల్ లో అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ని ఎంకరేజ్ చేయాలి. ఓకే, సో మనకి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా అవసరం అర్బన్ ప్రాజెక్ట్స్ ని మీట్ అవ్వాలి అని అంటే. సో లాట్ ఆఫ్ మెట్రో ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, హైవే డెవలప్మెంట్ కానివ్వండి, లాట్ ఆఫ్ దెమ్ ఆర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోనే డెవలప్ అయినవి. అంటే పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఒక్కటి పెడితే సరిపోదు. ఓకే, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం అట్రాక్ట్ చేయడానికి ట్రై చేయాలి. సో ఈ వయబిలిటీ అనేది డిమినిష్ అయినప్పటికీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వయబిలిటీ అనేది తగ్గిపోయినప్పటికీ రీసెంట్ ఇయర్స్ లో, ఎందుకు అంటే మనకి ప్రాజెక్ట్ ప్లానింగ్స్ అనేవి ప్రాపర్ గా అవ్వట్లేదు. ఓకే, సో ప్రాజెక్ట్ ప్లానింగ్స్ అనేవి ప్రాపర్ లేవు అండ్ ఆల్సో దెర్ ఈస్ రెగ్యులేటరీ కొలెస్ట్రాల్. అంటే రెగ్యులేషన్స్ అనేవి చాలా పెరుగుతున్నాయి. సో ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్స్ కానివ్వండి, ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ కి కావాల్సిన పర్మిషన్స్ కానివ్వండి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేకపోవడం వల్ల కూడా దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ దట్ వర్ ఫేస్డ్ బై ద పీపీపీస్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్. హవెవర్ వీటన్నిటిని ఛాలెంజెస్ అన్నిటిని సాల్వ్ చేసి వీ హ్యావ్ టు ట్రై అట్రాక్టింగ్ ద ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ది అర్బన్ ఏరియాస్, మెయిన్లీ ఇన్ ద అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్. ఓకే, నెక్స్ట్ మున్సిపల్ బాండ్స్ అండ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్. సో మున్సిపల్ బాండ్స్ కానీ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టూల్స్ అని చెప్పొచ్చు ప్రైవేట్ క్యాపిటల్ ని అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు అట్రాక్ట్ చేయడానికి. సో దేర్ షుడ్ బి అన్ ఎంకరేజ్మెంట్. సో గవర్నమెంట్ హ్యాస్ టు స్ట్రైవ్ ఫర్ ప్రమోటింగ్ municipal bonds and the debt instruments. So this is the third aspect. Next, land value capture cheyochu. Okay, so manamu there is an increasing land values due to urban development. So manamu what we have to do is we have to leverage this increased land values. Okay, so manaki funds generate avvali anante we have to leverage this particular increased land values anamata. Okay, next, state transfers. So grants and devolution of funds from the central to the state and the municipal level. So manaki we know 73rd Constitutional Amendment Act ద్వారా 74th Constitutional Amendment Act ద్వారా we have come up with a concept called as decentralization. Okay, so మనం పంచాయతీ లెవెల్స్ వాటికి మున్సిపాలిటీస్ కి we have given some constitutional status ఇచ్చాం. అంటే దాని యొక్క పవర్ అనేది పెరగాలి అని ఇచ్చాం. కానీ వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూస్ ఇన్ ద లోకల్ బాడీస్ ఈస్ 3F ప్రాబ్లమ్స్ అన్నమాట. అంటే ఫండ్స్, ఫంక్షనరీస్ అండ్ ఫంక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఏంటి? ఫస్ట్ థింగ్ ఇస్ ఫంక్షన్స్ అనుకుందాం. అంటే మనకి 11th and 12th షెడ్యూల్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఈ పర్టికులర్ అమెండ్మెంట్స్ ద్వారానే మనం ఈ 2 షెడ్యూల్స్ ని యాడ్ చేసుకున్నాం. సో ఈ 2 షెడ్యూల్స్ లో కొన్ని ఆస్పెక్ట్స్ ని మెన్షన్ చేశారు. వీటినే మనం ఫంక్షనల్ ఐటమ్స్ అని అంటాం. సో ఈ ఫంక్షనల్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వీటిని స్టేట్ అనేది
లోకల్ లెవెల్స్ కి అంటే పంచాయత్స్ కి మున్సిపాలిటీస్ కి ఈ ఐటమ్స్ ని డెవాల్వ్ చేయాలి. చేసినట్టయితే వాళ్ళకి వాటి మీద పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్ ఉన్న వాటి మీద వాళ్ళు ఫంక్షన్ చేయొచ్చు. కానీ స్టేట్ ప్రాపర్ గా డెవాల్వ్ చేయట్లేదు ఈ ఫంక్షన్స్ ని. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇష్యూస్. అండ్ ఫంక్షనరీస్ ఇష్యూస్ కూడా ఉంది. ఫంక్షనరీస్ ఇష్యూస్ అంటే ఏంటి? అక్కడ ఉన్న డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్, పంచాయత్ లెవెల్లో, మున్సిపాలిటీస్ లెవెల్లో పనిచేసే డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో అర్బన్ లోకల్ బాడీస్ లో, రూరల్ లోకల్ బాడీస్ లో, ఓకే, అక్కడ ఉన్న డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎ ప్రాపర్ కెపాసిటీ. ఓకే, వాళ్ళకి ప్రాపర్ కెపాసిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ని తీసుకురావట్లేదు. వాళ్ళకి ట్రైనింగ్ అనేది ప్రాపర్ గా ఇవ్వట్లేదు. ఓకే, వాళ్ళల్లో ప్రాపర్ అవేర్నెస్ అనేది లేదు. ఓకే, సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది అదర్ ఆస్పెక్ట్. సో లాస్ట్ ఫైనల్ ఆస్పెక్ట్ ఏంటంటే ఫండ్స్ ఇష్యూస్ అన్నమాట. అంటే స్టేట్ ఫైనాన్స్ కమిషన్స్ ని కొన్ని స్టేట్స్ లో అసలు కాన్స్టిట్యూటే చేయట్లేదు. స్టేట్ ఫైనాన్స్ కమిషన్స్ అంటే ఏంటి? సో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుంది అని అంటే, ఓకే, సో ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ట్యాక్స్ కలెక్షన్ ని స్టేట్ కి, లోకల్ బాడీస్ కి షేర్ చేస్తూ ఉంటుంది అనమాట. సో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ని కాన్స్టిట్యూట్ చేస్తేనే కదా ఏ విధంగా మనము ఈ మనీని, ఈ ఫైనాన్సెస్ ని మనం లోకల్ లెవెల్ కి షేర్ చేయొచ్చు అని చెప్పేది. కానీ లాట్ ఆఫ్ స్టేట్స్ లో అసలు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ని కాన్స్టిట్యూట్ చేయట్లేదు. వన్ ఆఫ్ ది ఇష్యూస్ ఇస్ దిస్. అండ్ ఇంకొన్ని స్టేట్స్ లో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ ని ప్రాపర్ గా స్టేట్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. ఇది ఇంకో ఇష్యూ అన్నమాట. ఇలా ఫండ్స్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. అండ్ ఆల్సో మున్సిపాలిటీ లెవెల్లో అర్బన్ లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అండ్ ఆల్సో ఈ లోకల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అనేది కూడా చాలా తక్కువగా ఉంది. సో అందుకే మనకి దట్ విల్ ఆల్సో బి అనదర్ ఇష్యూ అని చెప్పొచ్చు. ఓకే, సో అందుకే స్టేట్ ట్రాన్స్ఫర్స్ అనేవి పెంచాలి. స్టేట్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ ని ఫాలో అవ్వాలి. అండ్ స్టేట్ ఫైనాన్సెస్ కమిషన్ ఏదైతే ఉందో ఇది కూడా లోకల్ బాడీస్ కి ఎక్కువగా రెవెన్యూ వచ్చేలా చూసుకునే కొన్ని మెజర్స్ అండ్ ఫార్ములాస్ ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మరి మనం డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ చూసాం ఫర్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్. మరి ఏం ఇష్యూస్ ఉన్నాయి ప్రెసెంట్ ఫండింగ్ కి సంబంధించి అంటే ఇన్అడిక్వేట్ మున్సిపల్ ఫైనాన్సెస్. సో ఇంతకు ముందు నేను 3F ప్రాబ్లమ్స్ గురించి చెప్పాను. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు మున్సిపల్ ఫైనాన్సెస్. సో మనకి మున్సిపల్ ఫైనాన్సెస్ అనేవి జస్ట్ 1% ఆఫ్ ది జీడిపిఏ ఉన్నాయి. లాట్ ఆఫ్ ఇయర్స్ నుంచి కూడా ఇంతే ట్రెండ్ నడుస్తుంది. ఓకే, మున్సిపాలిటీస్ కాంట్రిబ్యూట్ ఓన్లీ 45% ఆఫ్ ది అర్బన్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, అండ్ లో ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్. సో వాళ్ళ ఓన్ రెవెన్యూ అనేది, మున్సిపాలిటీస్ కలెక్ట్ చేసుకునే ఓన్ రెవెన్యూ కూడా చాలా తక్కువగా ఉంది అని కూడా చెప్పొచ్చు. సో దట్ ఈస్ ఓన్లీ 0.15% ఆఫ్ ద టోటల్ జీడిపి. సో ఇలా మున్సిపల్ ఫైనాన్సెస్ కి సంబంధించి ఇష్యూస్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇన్ ఎఫిషియన్సీ ఇన్ ది ఫండ్ యూటిలైజేషన్. సో చాలా సిటీస్ లో ఉన్న ఫండ్స్ ని కూడా ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవట్లేదు. ఓకే, వాళ్ళకి వచ్చిన ఫండ్స్ ని కూడా ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవట్లేదు అనమాట. సో దట్ ఈస్ అనదర్ ఇష్యూ. సో దే ఆర్ వాళ్ళకి ఇచ్చిన బడ్జెట్స్ ఆర్ ఆఫెన్ బీయింగ్ అన్స్పెంట్ అని చెప్పొచ్చు. అండ్ పీపీపీస్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ కూడా ఈ మధ్యలో తగ్గిపోయాయని ప్రీవియస్ స్లైడ్స్ లో కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇన్వెస్ట్మెంట్ త్రూ పీపీపీస్ పీక్డ్ ఇన్ 2012 బట్ హ్యావ్ షార్ప్లీ డిక్లైన్ డ్యూ టు వయబిలిటీ ఇష్యూస్. సో అవి ప్రాపర్ వయబుల్ గా లేకపోవడం వల్ల అండ్ బికాస్ ఆఫ్ వేరియస్ ఇష్యూస్ ఎస్ వెల్ పీపీపీస్ అనేవి 2012 లో ఒక్కసారి బూస్టప్ అప్ అయినప్పటికీ సో అవన్నీ సడన్ గా డిక్లైన్ అవ్వడం జరిగింది. సో దట్ ఈస్ అనదర్ ఇష్యూస్. ఓకే, నెక్స్ట్ రెవెన్యూ ఛాలెంజెస్. అర్బన్ లోకల్ బాడీస్ అనేవి చాలా సెల్ఫ్ సఫిషియన్సీ, ఆల్రెడీ చూసాం ఇది కూడా, ఇవి సెల్ఫ్ సఫిషియన్సీ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నాయి. అండ్ ఆల్సో ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కూడా వాళ్ళ ఓన్ రెవెన్యూ కలెక్షన్ కూడా చాలా తక్కువగా ఉంది. దిస్ ఇస్ అనదర్ ఇష్యూ. ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ కూడా ప్రాపర్ గా లేదు. సో అర్బన్ ఏరియాస్ లో తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో దే ఆర్ ఆఫెన్ కన్సీవ్డ్ వితౌట్ అడిక్వేట్ ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ రెడీనెస్. సో దిస్ ఇస్ అనదర్ ఇష్యూస్. సో ఇవన్నీ మనకేంటి ఫండింగ్ లో కలిగిన ఇష్యూస్ అన్నమాట, మనం ప్రస్తుతం ఫేస్ చేస్తున్న ఇష్యూస్. సో ఆ ఇష్యూస్ ని సాల్వ్ చేయడానికి కూడా సర్టెన్ సొల్యూషన్స్ ని ఎడిటోరియల్ లోనే మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి డ్యూయల్ ప్రోంగ్డ్ స్ట్రాటజీస్ అనేవి, ఓకే, డ్యూయల్ ప్రాంగ్డ్ అప్రోచ్ ద్వారా మనం ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవచ్చు అని ఎడిటోరియల్ లో మెన్షన్ చేశారు. సో ఈ డ్యూయల్ ప్రాంగ్డ్ అప్రోచ్ ఏంటంటే దేర్ షుడ్ బి సర్టెన్ లాంగ్ టర్మ్ మెజర్స్ అండ్ దేర్ షుడ్ బి సర్టెన్ షార్ట్ టర్మ్ ఆర్ మీడియం టర్మ్ మెజర్స్ అనమాట. ఓకే, ఈ మీడియం టర్మ్ మెజర్స్ ఏంటి, లాంగ్ టర్మ్ మెజర్స్ ఏంటి అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకున్నాం. లెట్స్ సీ దెమ్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే స్ట్రెంథనింగ్ మున్సిపల్ ఫైనాన్స్. మున్సిపల్ ఫైనాన్స్ లో మనకి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వీటిని ఎలా స్ట్రెంథెన్ చేసుకోవాలని అంటే ప్రస్తుతం ఉన్న స్టేట్ ఫైనాన్స్ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిఫార్మ్స్ చేయాలి. సో నేను ఆల్రెడీ చెప్పాను
కొన్ని స్టేట్స్ లో స్టేట్ ఫినాన్స్ కమిషన్స్ ని ప్రాపర్ గా కాన్స్టిట్యూటే చేయట్లేదు. అండ్ ఆల్సో స్టేట్ ఫినాన్స్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నాట్ బైండింగ్ కావు కాబట్టి సో వీటిని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయట్లేదు స్టేట్ గవర్నమెంట్. ఓకే, సో దాని కోసం మనం స్టేట్ ఫినాన్స్ కమిషన్ ని రిఫార్మ్ చేయాలి. వీ హ్యావ్ టు ఎన్హాన్స్ దర్ రోల్ in enabling better resource allocation and financial autonomy for the urban local bodies. Okay, certain reforms అనేవి మనం తీసుకురావాలి. అండ్ మున్సిపల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంపవర్ చేయడం కూడా వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫినాన్షియల్ అటానమీ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, మున్సిపల్ రెవెన్యూని కూడా ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, వాళ్ళ యొక్క ఓన్ రెవెన్యూ కలెక్షన్ అనేది చాలా మైన్యూట్ గా ఉంది కాబట్టి వీ హ్యావ్ టు ఇంప్రూవ్ దర్ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ఎఫిషియన్సీ. సో వాళ్ళు ప్రాపర్ గా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ఓకే కలెక్ట్ చేసుకునేలాగా సర్టెన్ మెజర్స్ అనేవి తీసుకురావాలి. స్ట్రెంగ్థెన్ మెకానిజమ్స్ టు జనరేట్ ఓన్ సోర్స్ రెవెన్యూ. ఓకే, సో స్టేట్ ఫినాన్స్ కమిషన్ ని రిఫార్మ్ చేస్తాం కాబట్టి స్టేట్ ఫినాన్స్ కమిషన్ హ్యాస్ టు కమ్ అప్ విత్ సర్టెన్ ఐడియాస్ to increase their own source revenue as well. Okay, leverage innovative financing tools such as municipal bonds. So municipal bonds lantivi manamu we have to leverage this particular innovative and creative financing tools as well. And second suggestion em icharu ante developing robust project pipelines. So high level committees ni establish the expert committees and task forces to develop and prioritize అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ని మనం డెవలప్ చేయడానికి ప్రయారిటైజ్ చేయడానికి కొన్ని ఎక్స్పర్ట్ కమిటీస్ ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి. అండ్ వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ ఫ్రేమ్వర్క్. సో వీ హ్యావ్ టు డిజైన్ సమ్ ప్రాజెక్ట్స్. సో ఈ ప్రాజెక్ట్స్ అనేవి ఎలా ఉండాలంటే దే హ్యావ్ టు అలైన్ విత్ ఫైనాన్షియల్, సోషల్ అండ్ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ గోల్స్. సో ఫైనాన్షియల్ డెవలప్మెంట్, సోషల్ పరంగా కూడా మనకి గోల్స్ అనేవి మీట్ అవ్వాలి. అండ్ ఆల్సో మెయిన్ థింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా మీట్ అయ్యేలాగా ప్లానింగ్ ఫ్రేమ్వర్క్ అనేది తీసుకురావాలి. అండ్ ఈ మూడు ఇంటిగ్రేట్ అయి ఉండాలి. ఓకే, సోషల్ డెవలప్మెంట్ అండ్ సోషల్ గోల్స్, ఫైనాన్షియల్ గోల్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా అన్ని ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ద్వారా ప్లానింగ్ అనేది చేయాలి. నెక్స్ట్, డీకప్లింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. సో ఎన్ష్యూర్ థరో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అనేది ప్రాపర్ గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ని తీసుకునే ముందే బిఫోర్ లింకింగ్ ఇట్ టు ద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ దేర్ షుడ్ బి అ థరో ప్రాజెక్ట్ ప్రిపరేషన్. ప్లానింగ్ అనేది ప్రాపర్ గా ఉండాలి. సో వీ హ్యావ్ టు మేక్ అ ప్రాపర్ ఫోకస్ ఆన్ ది ప్లానింగ్. ఓకే, సో ప్లానింగ్ దేన్ని దృష్టిలో పెట్టుకోవాలనంటే క్లైమేట్ రెసిలియన్స్ అండ్ సస్టైనబిలిటీని దృష్టిలో పెట్టుకొని ఒక ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ అప్రోచ్ తో ముందుకు రావాలి. Okay, next one, leveraging the public-private partnerships. So we have also seen this particular aspect even previous slides లో. ఓకే, సో మనం పీపీపీస్ ని రీవైటలైజ్ చేయాలి. 2012 తర్వాత వాటి యొక్క ట్రెండ్ అనేది తగ్గిపోయింది కాబట్టి వీ హ్యావ్ టు డెవలప్ సమ్ మెకానిజమ్స్. సో ఏవైతే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ రిస్క్ లో ఫేస్ చేస్తున్నారో ఈ పీపీపీ వల్ల వాటన్నిటిని మనం చూసుకొని వాటి ప్రాబ్లమ్స్ ని తగ్గించడానికి సర్టన్ మెకానిజమ్స్ ని డెవలప్ చేయాలి. సో ఎయిమ్ ఫర్ ప్రిడిక్టబుల్ రెవెన్యూ స్ట్రీమ్స్ త్రూ బెటర్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్. సో ఇక్కడ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమవుతుంది అని అంటే పీపీపీస్ చేసినప్పుడు ప్రాపర్ ప్లానింగ్ అండ్ ఎస్టిమేషన్స్ ఉండట్లేవు. ఓకే, ప్రాపర్ ప్లానింగ్ అండ్ ఎస్టిమేషన్స్ లేకపోవడం వల్ల ప్రైవేట్ సెక్టర్ నష్టపోతుంది. ఓకే, అందుకే మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ బెటర్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్స్. ఓకే, సో ఇప్పుడు మనకి పాపులేషన్ డబల్ అవుతుంది ఇన్ నెక్స్ట్ 3 decades అని చెప్పాను. సో ఈ డబల్ అవ్వడం వల్ల మనకి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ అనేవి పెరుగుతాయి. ఈ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ లో హాఫ్ ఆఫ్ ద నీడ్స్ ఆర్ ఫ్రమ్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ఉంది. ఓకే, సో అందుకే మనకి we have to do investments in public transport and land value capture as well. Okay, urban transport infrastructure. So utilize 70 lakh crore. So మనకు 70 lakh crore extra అవసరం పడతాయి అని చెప్పాను in the next 3 decades. So ఇవేవైతే ఉన్నాయో వీటిలో మేజర్ పోర్షన్ or major part of this particular 70 lakh crore should be kept on urban transport. And also public transport like metro and rail projects ni kuda manamu expand cheyadaniki try cheyali. Land value capture cheyali. We have to harness the increase in land value due to urban development and to fund infrastructure projects. So infrastructure projects ki kuda fund cheyali. ఈ పర్టికులర్ ల్యాండ్ వాల్యూ క్యాప్చరింగ్ అనేది చేయాలి. ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ చేయాలి. సో వీ హ్యావ్ టు డెవలప్ అన్ ఇంటిగ్రేటెడ్ మెట్రో అండ్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.
ఓకే, సో దట్ అర్బన్ నీడ్స్ అనేవి మీట్ అవుతాయి. ఓకే, ప్రాపర్ గా ల్యాండ్ యూజ్ అనేది ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ల్యాండ్ అనేది జరుగుతుంది. ఓకే, సో దిస్ క్యాన్ బి డన్. ఇంకేం చేయొచ్చు అని అంటే we have to embrace upon the digital public infrastructure. సో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని లెవరేజ్ చేసినట్టయితే అర్బన్ సర్వీస్ డెలివరీ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో వీ కెన్ యాక్చువల్లీ మోడర్నైజ్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో మనం డిజిటల్ సొల్యూషన్స్ ని తీసుకురావచ్చు. సో దట్ ఎఫిషియన్సీ అండ్ దాని మేనేజ్మెంట్ అనేది ప్రాపర్ గా ఉంటుంది. ఓకే, and collaborative efforts. So what we can do is, one of the important aspect is we can foster the collaboration across the government level. So central government, state government, private sector and also local governments ఏవైతే ఉన్నాయో వీళ్ళందరి మధ్యలో ప్రాపర్ కొలాబరేటివ్ ఎఫర్ట్స్ అనేవి తీసుకురావాలి. వీలే కాదు, ఈవెన్ సివిల్ సొసైటీ పార్టిసిపేషన్ అనేది కూడా చాలా అవసరం. వీ హ్యావ్ టు ఎంకరేజ్ ద ఇన్నోవేషన్. మెయిన్ గా ఫైనాన్సింగ్ మెకానిజమ్స్ లో ఇన్నోవేషన్ ఎంకరేజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, సో దాట్ విల్ హ్యావ్ అ సస్టైనబుల్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ డిస్కస్డ్ ఇన్ ద ఎడిటోరియల్. సో ఈ ఎడిటోరియల్ లో మనం ఏమని చూసాం? వీ హావ్ సీన్ వాట్ ఈస్ ద నీడ్ ఫర్ ఇన్వెస్టింగ్ ఇన్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ కి ఏమేమి డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయనేది చూసాం. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఇష్యూస్ ప్రెసెంట్ మనం అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ లో ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఏమేమి ఉన్నాయో చూసాం. అండ్ వీ హావ్ సీన్ ద లాంగ్ టర్మ్ అండ్ ద మీడియం టర్మ్ స్ట్రాటజీస్ టు solve the problems which are there now. Okay, we have analyzed this particular editorial in a 360-degree format. Okay, I hope మీకు ఈ particular editorial and ఈ content మీకు ప్రాపర్ గా అర్థమైందని నేను అనుకుంటున్నా. సో మనము ఈ పర్టికులర్ ఎడిటోరియల్ ని దృష్టిలో పెట్టుకొని ట్రై టు రైట్ దిస్ పర్టికులర్ ఆన్సర్. సో ట్రై టు ఆన్సర్ దిస్. అర్బనైజేషన్ ఇన్ ఇండియా ఇస్ ప్రోగ్రెసింగ్ ర్యాపిడ్లీ. వి నో, ఆల్రెడీ చూసాం. దానికి రిలేటెడ్ ఫ్యాక్ట్స్ కూడా మనం నేర్చుకున్నాం. Necessitating robust infrastructure to accommodate the growing population. So ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ని దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్ ఏంటి ఇప్పుడు అని అంటే, డిస్కస్ ద ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ ది అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దిస్ ఇస్ ద స్టేట్మెంట్, ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇన్ ద లైట్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ మనం ఏం చేయాలి అని అంటే, వీ హ్యావ్ టు డిస్కస్ ద ఛాలెంజెస్. వాట్ ఆర్ ద డిఫరెంట్ ఛాలెంజెస్ దట్ ఆర్ దేర్ విత్ రెస్పెక్ట్ టు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆల్రెడీ చూసాం. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కి సంబంధించి ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయో చూసాం. అండ్ సజెస్ట్ సమ్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అండ్ పాలసీ మెజర్స్ టు అడ్రస్ దెమ్. సో ఏం చేయాలి అనేది డ్యూయల్ ప్రాంగ్డ్ అప్రోచ్ తో మనం చూసాం. వీ హావ్ సీన్ సర్టన్ లాంగ్ టర్మ్ మెజర్స్ అండ్ సమ్ మీడియం టర్మ్ మెజర్స్ as well. Ensuring sustainable and inclusive urban development. So try to use this sustainable and inclusive urban development as your conclusion. So conclusion లో ఈ టర్మ్స్ ని మెన్షన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ట్రై అటెంప్టింగ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, సో నౌ లెట్స్ గో టు అనదర్ ఎడిటోరియల్. సో ద నెక్స్ట్ ఆర్టికల్ ఆర్ ద నెక్స్ట్ ఎడిటోరియల్ ఇస్ అబౌట్ వై ఇండియా ఇస్ 6 GHz స్పెక్ట్రమ్ డైలమా ఇస్ ఎఫెక్టింగ్ 5S 5 Pro కన్సోల్ లాంచ్ ఇన్ ఇండియా. సో దీని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో దీనికన్నా ముందు మీకు హౌ డస్ ఇంటర్నెట్ వర్క్ అనేది మీకు తెలియాలి. లెట్స్ సీ దట్ ఫస్ట్. So how does internet works? So this is something which you have to know. So for example, నేను ఒక డివైస్ యూజ్ చేస్తున్నాను. ఓకే, సో గుర్తుంచుకోండి, ప్రతి వెబ్సైట్ కి అండ్ ప్రతి డివైస్ కి ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. ఐపీ అడ్రస్ అంటే నథింగ్ బట్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డివైస్ యూజ్ చేస్తున్నా, నా మొబైల్ కి ఎక్స్ అనే ఐపీ అడ్రస్ ఉంది అని అనుకుందాం. ఓకే, లెట్ మై మొబైల్ హ్యాస్ ఎక్స్ ఐపీ అడ్రస్. సో నేను ఒక పర్టికులర్ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో నాకు www.facebook.com ని ఓపెన్ చేయండి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేశాను. ఓకే, ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ ద డేటా ఫర్ సర్టెన్ వెబ్సైట్. సో ఈ పర్టికులర్ ఎక్స్ ఐపీ అడ్రస్ ఏదైతే డేటా నేను అడిగానో, సో కంప్యూటర్ 0 and 1 మాత్రమే అర్థం చేసుకుంటది కాబట్టి సో దాంట్లో కన్వర్ట్ అయ్యి సో అది బేసిక్ గా ఎక్కడికి వెళ్తుందంటే ఒక సెంట్రల్ సర్వర్ కి వెళ్తుంది అనమాట. నేను అడిగిన రిక్వెస్ట్ చేసిన డేటా అనేది సర్వర్ కి వెళ్తుంది. ఓకే, ఈ సర్వర్ ఏం చెప్తుంది అని అంటే, సో దిస్ పర్టికులర్ ఒక పర్టికులర్ ఎక్స్ అనే ఐపీ అడ్రస్ ఉన్న డివైస్ ఫ్రమ్ వై లొకేషన్, ఒక వై అనే లొకేషన్ నుంచి ఇట్ ఈస్ డిమాండింగ్ అబౌట్ ద ఫేస్బుక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ ఐపీ అడ్రస్ ఉంది అని అనుకుందాం. సో సర్వర్కి వెళ్ళిన డేటా ఏమైతుంది అని అంటే, సర్వర్ ఒక డేటా సెంటర్ కి రిక్వెస్ట్ చేస్తుంది. ఏమని రిక్వెస్ట్ చేస్తుంది? ఇట్ ఈస్ సేయింగ్ దాట్ ఒక ఎక్స్ ఐపీ అడ్రస్ ఉన్న డివైస్ ఒక వై అనే లొకేషన్ నుంచి జెడ్ ఐపీ అడ్రస్ ఉన్న వెబ్సైట్ ని ఓపెన్ చేయమని రిక్వెస్ట్ చేస్తుంది అని చెప్పేసి సర్వర్ డేటా సెంటర్ ని అడుగుతుంది.
అప్పుడు డేటా సెంటర్ డేటాని ట్రాన్స్మిట్ చేస్తే సర్వర్ మన ఎక్స్ అనే ఐపీ అడ్రస్ ఉన్న డివైస్ కి ఆ డేటాని పంపిస్తుంది. అప్పుడు మనకు ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో దిస్ ఈస్ హౌ బేసికలీ ద ఇంటర్నెట్ వర్క్స్. ఓకే, మరి ఇంత సింపుల్ గా వర్క్ అవుతుందంటే ఇంకొంచెం మెకానిజమ్స్ అనేవి ఉంటాయి. లెట్స్ సీ దాట్. సో నా డివైస్, ఫర్ ఎగ్జాంపుల్ నా మొబైల్ ఉందనుకుందాం, నా ఫోన్ ఉందని అనుకుందాం. సో నా మొబైల్లో నుంచి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక సెల్ టవర్ కి వెళ్తుంది. సెల్ టవర్ అంటే ఏం లేదు, ఒక పర్టికులర్ ఏరియాని డిఫరెంట్ సెల్స్ గా డివైడ్ చేస్తాం. ఒక పర్టికులర్ సెల్ లో ఉన్న టవర్ నే సెల్ టవర్ అని అంటాం అనమాట. ఓకే, ఒక ఏరియాని డిఫరెంట్ సెల్స్ గా డివైడ్ చేస్తాం ఫర్ బెటర్ కమ్యూనికేషన్ పర్పసెస్. అందులో ఒక్కొక్క సెల్ లో ఉన్న టవర్స్ నే సెల్ టవర్స్ అని అంటాం. సో నేను అడిగిన డేటా ఫస్ట్ సెల్ టవర్ కి వెళ్తుంది. సెల్ టవర్స్ నుంచి నా మొబైల్ నుంచి వెళ్ళిన సెల్ టవర్ కి వెళ్లే డేటా ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ అ వైర్లెస్ కమ్యూనికేషన్. బేసికలీ ఇక్కడ వరకు ఇది వైర్లెస్ కమ్యూనికేషనే జరుగుతుంది. సో సెల్ టవర్ నుంచి డేటా ఎక్కడికి వెళ్తుంది అంటే కేబుల్స్ ద్వారా సర్వర్ కి వెళ్తుంది. ఓకే, సర్వర్ కి డైరెక్ట్ గా వెళ్ళదు, కేబుల్స్ ద్వారా వెళ్తూ ఉంటుంది అనమాట. సో బేసిక్ గా ఈ కేబుల్స్ అనేవి ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అనేవి ఉంటాయి మాక్సిమం. సో ఆప్టికల్ ఫైబర్స్ ఉంటాయి కదా, వాటితో తయారు చేయబడిన కేబుల్స్ అనేవి ఉంటాయి. వీటిని మనం లే అండర్ దెమ్ వి లే దట్ పర్టికులర్ కేబుల్స్ అండర్ ద సీ లోపల లే చేస్తూ ఉంటాం అనమాట ఈ కేబుల్స్ ని. సో ఇక్కడ కేబుల్స్ ని ఎందుకు యూజ్ చేస్తున్నాం, నాట్ శాటిలైట్స్ ఎందుకు యూజ్ చేయట్లేదంటే బేసిక్ గా శాటిలైట్స్ యూజ్ చేయడంలో ఎక్కువ టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫేస్బుక్ వెబ్సైట్ ని ఓపెన్ చేయడానికి నాకు 8 seconds నాకు శాటిలైట్ ద్వారా పడితే కేబుల్స్ ద్వారా ఓన్లీ 1 second లో నాకు ఓపెన్ అయిపోతుంది అనమాట. సో అందుకే మనం బేసిక్ గా శాటిలైట్ బటన్లు కేబుల్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో కేబుల్స్ ద్వారా మనకు సర్వర్ కి కనెక్ట్ అవుతే సర్వర్ అనేది ఇట్ విల్ కనెక్ట్ టు ది డేటా సెంటర్ డేటా ఇస్తే సర్వర్ మళ్ళీ మనకి ఇట్ విల్ ట్రాన్స్మిట్ ద డేటా త్రూ దిస్ పర్టికులర్ కేబుల్స్ ఉంది. లేదు, ఇంకో ఆప్షన్ ఏముంటుంది అంటే ఫోన్ అనేది వైఫై తో కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, వైఫై ద్వారా కూడా మనకి ఈ వైఫై మళ్ళీ కేబుల్స్ తో కనెక్ట్ అవుతుంది. కేబుల్ అగైన్ టు ద సర్వర్, మళ్ళీ డేటా అనేది రివర్స్ ట్రాన్స్మిషన్ అయ్యి నా ఫోన్ కి వచ్చేస్తుంది అనమాట. సో ఇలా పర్టికులర్లీ ఇన్ దిస్ వే ది ఇంటర్నెట్ వర్క్స్ అనమాట. ఓకే, సో బేసిక్ గా ఈ వైఫై అనేది కూడా మన మొబైల్ నుంచి వైఫైకి వెళ్లాల్సిన డేటా కూడా ఇట్స్ ఆ వైర్లెస్ డేటా. అవునా, వైర్లెస్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. సో బేసిక్ గా ఇక్కడ మనం రేడియో వేవ్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్, ఈ రేడియో వేవ్స్ ఏదైతే ఉంటుందో ఈ రేడియో వేవ్స్ కి ఏంటంటే ఇట్ విల్ హ్యావ్ లోవర్ ఎనర్జీ బట్ లాంగ్ వేవ్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ ఎనర్జీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. బేసిక్ గా వైఫై ఏదైతే ఉందో ఇట్ విల్ యూజ్ ద రేడియో వేవ్ ఫ్రీక్వెన్సీ ఓన్లీ. ఓకే, సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో ఇప్పుడు మనకి వీ హ్యావ్ టు నో సర్టెన్ టర్మ్స్ లైక్ బ్యాండ్ విడ్త్ అంటే ఏంటి, లేటెన్సీ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఇవన్నీ మనకు తెలిస్తేనే వీ కెన్ యాక్చువల్లీ అండర్స్టాండ్ ద ఫీచర్స్ ఆఫ్ 6G. సో లెట్స్ సీ దట్. సో మనకి బ్యాండ్ విడ్త్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్. ఓకే, సో వాట్ ఈస్ బ్యాండ్ విడ్త్? బ్యాండ్ విడ్త్ అంటే ఏంటంటే ఇట్స్ ద పోర్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లో ఒక సర్టెన్ పోర్షన్, ఓకే, సో విచ్ ఇస్ ఆక్యుపైడ్ బై ఏ సిగ్నల్ ఏదైతే ఒక పర్టికులర్ పోర్షన్ ఆక్యుపై చేస్తుందో దాన్ని మనం బ్యాండ్ విడ్త్ అంటాం. సో బేసిక్ గా బ్యాండ్ విడ్త్ లో మనకి లోవర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఈ లోవర్ ఫ్రీక్వెన్సీ నుంచి ఈ హయ్యర్ ఫ్రీక్వెన్సీకి ఉన్న విడ్త్ నే మనం బ్యాండ్ విడ్త్ అని అంటూ ఉంటాం అనమాట. సో బేసిక్ గా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే హయ్యర్ బ్యాండ్ విడ్త్ ఉంటే ఎక్కువ డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది తక్కువ టైంలో ఎక్కువ డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. అండ్ బ్యాండ్ విడ్త్ ఎక్కువగా ఉంటే ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అని అర్థం. ఫ్రీక్వెన్సీ రేంజ్ అంటే ఏంది, లోవర్ ఫ్రీక్వెన్సీ హయ్యర్ ఫ్రీక్వెన్సీకి మధ్యలో ఉన్న రేంజ్ నే మనము ఫ్రీక్వెన్సీ రేంజ్ అంటాం. సో బేసిక్ గా బ్యాండ్ విడ్త్ ఎక్కువగా ఉంటే ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. ఓకే, సో బ్యాండ్ విడ్త్ ఎక్కువగా ఉంటే త్రూపుట్ కూడా ఎక్కువగా ఉంటుంది. త్రూపుట్ అంటే ఏంటి, త్రూపుట్ అంటే ఏంటంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటా అనేది ట్రాన్స్మిట్ అయినప్పుడు సో ఇట్ ఈస్ సెడ్ దట్ పర్టికులర్ థింగ్ విల్ హ్యావ్ అ హయ్యర్ త్రూపుట్ అని చెప్పేసి అంటాం. ఓకే, బ్యాండ్ విడ్త్ ఎక్కువగా ఉంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది, త్రూపుట్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉంటే ఎక్కువ ఎనర్జీ హ్యాండిల్ చేయగలుగుతుంది అనమాట. ఓకే, ఈ స్పెక్ట్రమ్ లో ఏ వేవ్ కి అయితే హయ్యర్ ఎనర్జీ ఉంటుందో హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఎక్కువ ఎనర్జీ అనేది హ్యాండిల్ చేయగలుగుతుంది అనమాట. అంటే ఎక్కువ డివైజెస్ ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు, మోర్ డివైజెస్ ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు, ఎక్కువ డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో బ్యాండ్ విడ్త్ ఎక్కువగా ఉంటే ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎక్కువగా ఉంటుంది, త్రూపుట్ అనేది ఎక్కువగా ఉంటుంది.
త్రూపుట్ ఎక్కువ ఉంటే నంబర్ ఆఫ్ డివైజెస్ అనేవి ఎక్కువగా కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో ఎక్కువ డేటా అనేది లెస్ టైంలో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ బ్యాండ్విడ్త్, త్రూపుట్ అండ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి లేటెన్సీ అనేది ఉంటుంది. సో లేటెన్సీ అంటే ఏంటి, నేను చెప్పాను కదా ఇప్పుడు ఇంటర్నెట్ ఎలా వర్క్ అవుతుందని చెప్పాను. సో ఒక పర్టికులర్ డివైస్ నుంచి సర్వర్కి వెళ్ళి, సర్వర్ నుంచి మళ్ళీ ఒక డేటా సెంటర్కి వెళ్ళి మళ్ళీ ఇన్ఫర్మేషన్ బ్యాక్ కి రావాలి. సో ఈ టైం ఏదైతే ఉంటుందో ఈ టైం డీలేనే మనం లేటెన్సీ అని అంటాం. సో ఎక్కువ టైం ఉంటే ఎక్కువ టైం పడితే ఎక్కువ లేటెన్సీ ఉన్నట్టు, తక్కువ టైం పడితే తక్కువ లేటెన్సీ ఉన్నట్టు. అంటే ఏదైనా జనరేషన్ ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6Gకి 5G కన్నా తక్కువ లేటెన్సీ ఉంటుంది, 4Gకి 5G కన్నా ఎక్కువ లేటెన్సీ ఉంటుంది. అర్థమైందా? సో 4G ఏదైతే ఉంటుందో దిస్ విల్ హ్యావ్ మోర్ లేటెన్సీ ఇఫ్ యూర్ కంపేరింగ్ విత్ 5G. ఎందుకు? లేటెన్సీ అంటే ఏంటని చెప్పాను, టైం డీలే. సో 4G యూజ్ చేసినప్పుడు టైం డీలే అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ సెడ్ దట్ 4Gకి ఎక్కువగా లేటెన్సీ అనేది ఉంటుంది. 5Gతో 6G కంపేర్ చేసి 6Gకి తక్కువ లేటెన్సీ అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ లేటెన్సీ అనమాట. ఓకే, సో లేటెన్సీ అనేది ఎప్పుడైనా తక్కువగా ఉంటే బెటర్, టైం డీలే అనేది తక్కువగా ఉంటుంది, అప్పుడు ప్రాపర్ గా మనకి ఫాస్ట్ గా మనం అనుకున్న డేటా అనేది ఇన్ఫర్మేషన్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఐ హోప్ మీకు ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నా. సో లెట్స్ సీ, ఇక్కడ మనం డెఫినేషన్ అండ్ కీ ఫీచర్స్ ఆఫ్ 6G చూడాలి కాబట్టి ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ డెఫినేషన్ ఆఫ్ 6G అంటే ఇట్స్ అ 6th జనరేషన్ వైర్లెస్ టెక్నాలజీ అనమాట. సో నేను ఆల్రెడీ చెప్పాను ఇంటర్నెట్ ఎలా వర్క్ చేస్తుందంటే ఒక వైర్లెస్ టెక్నాలజీ ఉంటుంది కదా, వైఫై ద్వారా కానివ్వండి, సెల్ టవర్ వరకు కానివ్వండి, ఏదైతే డేటా రీచ్ అవుతుందో అది వైర్లెస్ గా రీచ్ అవుతుంది. సో వైర్లెస్ లో మనకి జనరేషన్స్ అనేవి ఉంటాయి. అలా 6G అనేది ఇట్స్ అ 6th జనరేషన్ వైర్లెస్ టెక్నాలజీ. సో ఇదేంటంటే ఇట్ ఈస్ ద నెక్స్ట్ ఎవల్యూషన్ ఇన్ ద మొబైల్ కమ్యూనికేషన్. సో 5G తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఏంటి అంటే 6G అని చెప్తూ ఉంటాం అనమాట. సో బేసికలీ దీంట్లో లేటెన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇట్ విల్ హ్యావ్ అల్ట్రా లో లేటెన్సీ, టైం డీలే అనేది తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ లేటెన్సీ అనేది ఉంటుంది. అండ్ ఇట్ విల్ హ్యావ్ అన్ప్రెసిడెంటెడ్ కనెక్టివిటీ, ఎక్కువగా డివైజెస్ ని కనెక్ట్ చేసుకోగలుగుతుంది అనమాట. ఓకే, సో ఇదేంటంటే ఇట్ విల్ హెల్ప్ ఇన్ వేరియస్ ఇండస్ట్రీస్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ 6G. మరి ఇంకేమవుతుంది 6G వల్ల అంటే ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఎన్హాన్సింగ్ ద కనెక్టివిటీ. ఓకే, సో మనకి సీమ్లెస్ డేటా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఓకే, అండ్ ఆల్సో మనకి ఈ పర్టికులర్ స్పీడ్ ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ హెల్ప్ ఇన్ కనెక్టింగ్ మోర్ నంబర్ ఆఫ్ డివైజెస్ ఇన్ ద గివెన్ ఏరియా. ఓకే, అండ్ ఆల్సో ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది అనమాట. ఎనర్జీ ఎఫిషియంట్, ఎక్కువగా కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది ఎక్కువగా ఉండకుండా చూసుకుంటుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ ది 6G అనమాట. ఓకే, 6th జనరేషన్ వైర్లెస్ టెక్నాలజీలో కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది తక్కువగా ఉండడం అనేది దీని యొక్క గోల్. నెక్స్ట్ ఇంకేంటి, ఇప్పుడు మనకి ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ హెల్ప్ అయ్యే టెక్నాలజీ అనమాట 6G. ఈవెన్ 5G విల్ హెల్ప్, ఈవెన్ 6G విల్ ఆల్సో హెల్ప్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ 6G కీ ఫీచర్స్. ఇప్పుడు మనము బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకున్నాం కాబట్టి ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఉన్న మెయిన్ ఎసెన్స్ అండ్ అసలు మెయిన్ క్రిటికల్ అనాలిసిస్ ఏముంది ఈ ఆర్టికల్ అనేది తెలుసుకుందాం. లెట్స్ సీ. సో మీ టైటిల్ ఆఫ్ ది ఆర్టికల్ చూసుకొని ఉంటే PS5 Pro కన్సోల్, ఓకే, ఒక ప్లే స్టేషన్ గురించి చెప్పారు అవునా. అసలు ఈ ప్లే స్టేషన్ ఏంటి, ఈ 6 GHz స్పెక్ట్రమ్ అంటే ఏంటి, డీటెయిల్ గా చూద్దాం. సో రీసెంట్ గా ఏమైందంటే సోనీ కంపెనీ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ రిలీజ్డ్ అ న్యూ ప్లే స్టేషన్ వర్షన్ అనమాట. ఓకే, ఒక గేమింగ్ కన్సోల్ ని రిలీజ్ చేసింది. సో ద లేటెస్ట్ వన్ ఇట్ వాజ్ రిలీజ్డ్ ఇస్ PS5 Pro కన్సోల్ అనమాట. సో ఈ పర్టికులర్ కన్సోల్ ఏదైతే గేమింగ్ కన్సోల్ ఏదైతే ఉందో, సో ఇది తీసుకురావడం వల్ల గ్లోబల్లీ అందరూ ప్రపంచమంతా చాలా కంట్రీస్ లో చాలా సంతోషంగా ఉన్నారు, మెయిన్లీ గేమర్స్ ఎవరైతే ఉంటారో. కానీ ఇండియాలో ఉన్న గేమర్స్ మాత్రం చాలా డిస్సాటిస్ఫై అయ్యి ఉన్నారనమాట. ఎందుకు డిస్సాటిస్ఫై అయ్యారు అని అంటే బికాస్ ఈ కొత్తగా రిలీజ్ చేసిన ప్లే స్టేషన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ రిలేయింగ్ ఆన్ అ సర్టెన్ స్పెక్ట్రమ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. దాన్నే మనము 6 GHz స్పెక్ట్రమ్ అని అంటాం. సో మరి దీంట్లో రిలీజ్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే 6 GHz స్పెక్ట్రమ్ ని ఇండియా ఇంకా డీరెగ్యులేట్ చేయలేదు. డీరెగ్యులేషన్ అంటే ఏంటి, సో ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ 6 GHz స్పెక్ట్రమ్ మీద ఇంకా లైసెన్సెస్ గ్రాంట్ చేయట్లేదు ఇండియా. సో ఇట్ కెనాట్ బి యూజ్డ్ బై ద ప్రైవేట్ ప్లేయర్స్. ఓకే, సో ప్రైవేట్ ప్లేయర్స్ దీన్ని యూజ్ చేయలేరు కాబట్టి ఈ పర్టికులర్ డివైస్
ఈ 6 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ మీదనే రిలే అయి ఉంటుంది, డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా ఈ కొత్తగా తీసుకొచ్చిన ఈ కొత్త వర్షన్ ని కూడా ఎవరు యూజ్ చేయలేకపోతున్నారు ఇండియాలో. అందుకే గేమర్స్ అందరూ డిస్సాటిస్ఫై అయ్యారు ఈ పర్టికులర్ మూవ్ తో. అసలు ఏంటి ఈ వైఫై 6G ఈ పర్టికులర్ గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. పర్ సే వైఫై స్పెక్ట్రమ్ అనేది ఉంటుంది. ఓకే, వైఫై జనరల్ గా ఇట్ ఆపరేట్స్ ఇన్ 2 స్పెక్ట్రమ్స్. ఓకే, సో బిట్వీన్ 2.4 గిగాహెర్ట్జ్ టు 5 గిగాహెర్ట్జ్ అన్నమాట. ఓకే, సో ఈ పర్టికులర్ రేంజ్ లో వైఫై స్పెక్ట్రమ్ అనేది ఆపరేట్ అవుతుంది ఇండియాలో. ఓకే, సో ఇప్పుడు మనము ఒక డ్యూయల్ బ్యాండ్ రౌటర్ ఏదైతే మీ ఇంట్లో వైఫై రౌటర్ డ్యూయల్ బ్యాండ్ అయి ఉంటే, సో మీరు ఒక్కొక్కసారి మీరు వైఫై కనెక్ట్ చేసుకునేటప్పుడు మీకు 2 ఆప్షన్స్ అనేవి చూపెడుతుంది. జనరల్ గా 2.4 గిగాహెర్ట్జ్ 5 గిగాహెర్ట్జ్ అని 2 ఆప్షన్స్ అనేవి మీ ఇంట్లో వైఫై రౌటర్ చూపెడుతుంటుంది ఇఫ్ ఇట్ ఇస్ అ డ్యూయల్ బ్యాండ్ రౌటర్. అవునా? సో మరి ఈ 2.4 ఏంటి, 5 గిగాహెర్ట్జ్ అంటే ఏంటి, వీటి మధ్యలో డిఫరెన్స్ ఏంటో కూడా మనకు తెలియాలి. 2.4 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ ఏదైతే ఉంటుందో, సో జనరల్ గా ఇది వైడ్ ఏరియాని కవర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, చాలా ఏరియాని కవర్ చేస్తూ ఉంటుంది, చాలా ఏరియా వరకు కూడా మనము వైఫైని కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ బ్యాండ్ విడ్త్ మాత్రం లోగా ఉంటుంది. నేను బ్యాండ్ విడ్త్ అంటే ఎంతో చెప్పాను. ఐ హావ్ టోల్డ్ యూ వాట్ ఇస్ బ్యాండ్ విడ్త్. బ్యాండ్ విడ్త్ తక్కువగా ఉంటే ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ రేంజ్ తక్కువ అయ్యి డేటా ట్రాన్స్ఫర్ అనేది తక్కువగా ఉంటుంది. బట్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి, వైడ్ ఏరియాని కవర్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ 5 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇదేంటంటే ఇట్ ఈస్ హ్యావింగ్ అ ఫాస్ట్ మోర్ బ్యాండ్ విడ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే ప్రాబ్లం, ఏరియా అనేది వైడ్ గా ఉండదు, వైడ్ ఏరియాని కవర్ చేయదు. సో 2.4 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ ఏమో వైడ్ ఏరియాని కవర్ చేస్తుంది కానీ తక్కువ బ్యాండ్ విడ్త్ ఉంటుంది. ఇన్ కాంట్రాస్ట్ 5 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ ఏమో వైడ్ ఏరియాని కవర్ చేయదు, బట్ బ్యాండ్ విడ్త్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. సో బేసిక్ గా ఈ రేంజ్ లో ఉన్న స్పెక్ట్రమ్ ని మనము కమర్షియల్ యూసేజ్ కి యాక్సెప్ట్ చేసాం ఇండియాలో. సో ఇది 2002లోనే మనం దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో మరి ఇప్పుడు ఏమైంది, సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది? సో నేను ఏం చెప్పాను, ఐ హ్యావ్ టోల్డ్ యూ దాట్ సో ఇప్పుడు రిలీజ్ చేసిన కొత్త వర్షన్ కి సంబంధించిన స్పెక్ట్రమ్ అనేది ఇండియాలో డీరెగ్యులేట్ చేయలేదు ఇంకా. సో మన దగ్గర డీరెగ్యులేట్ చేసింది ఇది మాత్రమే, దట్ ఇస్ 2.4 గిగాహెర్ట్జ్ టు 5 గిగాహెర్ట్జ్ మాత్రమే మన ఇండియాలో డీరెగ్యులేట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో 2002లోనే దీన్ని డీరెగ్యులేట్ చేశాం. సో రీసెంట్ గా ఏమైందంటే 2020లో సో 6th ఎడిషన్ ఆఫ్ వైఫైని, ఓకే 6th ఎడిషన్ ఆఫ్ వైఫైని రీసెంట్ గా తీసుకురావడం జరిగింది 2020లోనే. ఓకే, సో ఎవరు తీసుకొస్తారు దీన్ని అంతా అంటే, సో బేసిక్ గా ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అనేది ఉంటుంది. ఓకే, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూఎన్. ఇట్ విల్ బి అ పార్ట్ ఆఫ్ యునైటెడ్ నేషన్ సిస్టమ్ ఓన్లీ. సో ఇది యుఎన్ లోనే భాగంగా ఉంటుంది అనమాట. సో ఇది ఏం చేస్తుంది అని అంటే, ఇట్ విల్ సెట్ గ్లోబల్ స్టాండర్డ్స్. సో కమ్యూనికేషన్ కి సంబంధించినవి, ఓకే కమ్యూనికేషన్ కి సంబంధించి కమ్యూనికేషన్ స్టాండర్డ్స్ కి సంబంధించి గ్లోబల్లీ కొన్ని స్టాండర్డ్స్ ని, కొన్ని ప్రోటోకాల్స్ ని సెట్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనిట్. సో ఇదే వైఫై 6th ఎడిషన్ ఆర్ 6th వేరియంట్ ని తీసుకురావడం జరిగింది 2020లో. సో మరి ఈ 6th ఎడిషన్ లో ఏమేమి ఉన్నాయి, ఏ స్పెక్ట్రమ్స్ ఉన్నాయనంటే 2.4 ఉంది, 6 గిగాహెర్ట్జ్ ఉంది, విచ్ వాజ్ యాక్సెప్టెడ్ బై ఇండియా. ఇండియాలో దీన్ని డీరెగ్యులేట్ చేసాం, దీన్ని అడాప్ట్ చేసుకున్నాం కూడా. మరి ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అనంటే 2021 కి రాగానే సో ఈ వైఫై 6లోనే 6E అనే ఒక పర్టికులర్ ప్రోటోకాల్ ని ఈ ITU ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనిట్ రిలీజ్ చేయడం జరిగింది, వైఫై 6E అన్నమాట. ఓకే, సో ఈ పర్టికులర్ ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ రోల్డ్ అవుట్ టు బి యూజ్డ్. ఓకే, ఇది మెయిన్ గా వైఫై కనెక్టివిటీకి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పింది 2021లో. ఓకే, ఇనిషియల్ గా జస్ట్ గ్లోబల్ స్టాండర్డ్స్ ని ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఏంటంటే 2021లో ఏం చెప్తున్నారు అని అంటే, ఇది వైఫై కనెక్టివిటీకి వైఫై 6E యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారనమాట 2021లో. ఓకే, సో ఇది ITU ఈ పర్టికులర్ ప్రోటోకాల్ ని రిలీజ్ చేయగానే చాలా కంట్రీస్ ఏం చేశాయనంటే వీటిని ప్రైవేట్ సెక్టర్ కి ఓపెన్ అప్ చేశాయి, అంటే డీరెగ్యులేట్ చేసేసాయి ఆల్రెడీ. కమర్షియల్ యూజెస్ వాళ్ళ దాంట్లో స్టార్ట్ అయిపోయింది మెనీ కంట్రీస్ లో. ఫర్ ఎగ్జాంపుల్ USA లో కానీ, జపాన్ లో కానివ్వండి, ఈవెన్ తైవాన్ లాంటి కంట్రీస్ లో కూడా డీరెగ్యులేట్ చేశారు, కమర్షియల్ యూసేజ్ కి ఓకే అయిపోయింది ఈ పర్టికులర్ వైఫై 6E అనేది. కానీ మన కంట్రీలో, ఇండియాలో కానీ చైనాలో కానీ ఈ డీరెగ్యులేషన్ ని ఇవ్వలేదన్నమాట. దే ఆర్ నాట్ డీరెగ్యులేటెడ్ స్టిల్. ఎందుకు అనంటే మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అనంటే,
ఈ 6 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉన్న వైఫై ఏదైతే ఉంటుందో దీన్ని మనము ఇస్రోకి ఇచ్చామన్నమాట. ఇస్రో అంటే తెలుసు కదా, ఓకే, శాటిలైట్ రీసెర్చ్, ఇండియన్ శాటిలైట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో దీనికి మనం ఇవ్వడం జరిగింది. సో శాటిలైట్ కమ్యూనికేషన్ లో యూజ్ చేసుకోవడానికి పబ్లిక్ వెల్ఫేర్ కోసం, పబ్లిక్ పర్పసెస్ కోసం, వెల్ఫేర్ కోసం యూజ్ చేసుకోవడానికి దీన్ని మనము ఇస్రోకి ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనము ఇస్రోకి ఇచ్చాం కాబట్టి ప్రైవేట్ సెక్టర్ కి, అంటే ప్రైవేట్ ప్లేయర్స్ యూజ్ చేసుకోవడానికి డీరెగ్యులేట్ చేయలేకపోతున్నాం ఇస్రోకి ఇవ్వడం వల్ల. ఓకే, సో ఇండియా ఏం చేసిందంటే ఇట్ హ్యాస్ సెక్యూర్డ్ ఎక్స్టెన్షన్ ఆల్సో. WRC అనేది ఉంటుంది, అంటే వరల్డ్ రేడియో కమ్యూనికేషన్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాని నుంచి మనము వి హావ్ సెక్యూర్డ్ అన్ ఎక్స్టెన్షన్ టిల్ 2027 ఫర్ అడాప్టింగ్ దిస్ పర్టికులర్ 6E స్టాండర్డ్స్. ఓకే, వైఫై 6E స్టాండర్డ్స్ ని అడాప్ట్ చేసుకోవడానికి మనము ఎక్స్టెన్షన్ ని కూడా తీసుకున్నాము. ఈ పర్టికులర్ వరల్డ్ రేడియో కమ్యూనికేషన్ కాన్ఫరెన్స్ నుంచి ఆల్రెడీ తీసుకున్నాం. కానీ ఇండియా అనేది డైలమాలో ఉంది. ఎందుకంటే లాట్ ఆఫ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, మెనీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ రిక్వెస్టింగ్ ఇండియా దాట్ మీరు దీన్ని డీరెగ్యులేట్ చేయండి. ఓకే, ఇండియా అనేది బిగ్గెస్ట్ మార్కెట్. ఓకే, ఎందుకు? ఇండియాలో పాపులేషన్ ఎక్కువగా ఉంది. సో మేము మా ప్రోడక్ట్స్ ని అమ్ముకోవాలనుకుంటున్నాం, మాకు ప్రాఫిట్స్ అనేవి రావట్లేదు మీరు డీరెగ్యులేట్ చేయలేకపోవడం వల్ల అని చెప్పేసి ఇండియాలో ఉన్న ఇండస్ట్రీస్, బయట ఉన్న ఇండస్ట్రీస్ చాలా మంది అడుగుతున్నారు ఇండియన్ గవర్నమెంట్ ని డీరెగ్యులేట్ చేయమని. సో మరి ఇండియాకి ఏదైనా ఆప్షన్ ఉందా అంటే, సో ఆస్ట్రేలియా ఒక మోడల్ ని ఫాలో అవుతుంది అనమాట ఈ పర్టికులర్ వైఫై 6E యూసేజ్ కోసం. సో 50% ఏమో వెల్ఫేర్ కోసం యూజ్ చేస్తుంది, 50% ఏమో కమర్షియలైజ్ చేసింది అనమాట ఆస్ట్రేలియా. సో మనం కూడా ఇలాంటి ఆప్షన్ ని పిక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇలాంటి ఆప్షన్ ని పిక్ చేసుకున్నా ఆ 50% ఇస్రో కోసం ఇచ్చేయచ్చు, 50% ప్రైవేట్ ప్లేయర్స్ కి ఇవ్వచ్చు అనమాట. సో దానివల్ల ఎలాంటి డిస్రప్షన్ అనేది రాదు శాటిలైట్ కమ్యూనికేషన్ లో కూడా. సో ఇండియా ఇస్ థింకింగ్ ఫర్ అడాప్టింగ్ దిస్ పర్టికులర్ ఆస్ట్రేలియా మోడల్. ఓకే, సో మరి కొత్త కొత్త డివైజెస్ వస్తున్నాయి కదా మ్యామ్. సో కొత్త డివైజెస్ లో ఈ పర్టికులర్ 6 GHz స్పెక్ట్రమ్ ఉన్న డివైజెస్ ఏవైతే ఉన్నాయో ప్రో వర్షన్స్ వచ్చినప్పుడు అవి ఇండియాలో సేల్ అవ్వట్లేదా మరి అని అంటే సేల్ అవుతున్నాయి. కానీ ఏంటంటే కంపెనీస్, యాపిల్ లాంటి కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే దే ఆర్ లాకింగ్ అప్ దిస్ పర్టికులర్ 6 GHz స్పెక్ట్రమ్ ఆప్షన్. ఆ ఆప్షన్ ని లాకప్ చేసి మిగతా ఫీచర్స్ అన్ని ఇండియాలో ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, కస్టమర్స్ కి చాయిసెస్ అనేవి తగ్గుతున్నాయి అనమాట. ఓకే, కస్టమర్స్ కి రావాల్సిన ఆప్షన్స్ అనేవి తగ్గుతున్నాయి అండ్ కంపెనీస్ కి కూడా నష్టం అనేది జరుగుతుంది. ఎందుకంటే కంపెనీస్ ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ అ ప్రాపర్ మార్కెట్ ఇన్ ఇండియా. సో అందుకే ఇండియా అనేది డైలమాలో ఉంది అని చెప్పొచ్చు. ఓకే, సో ఇది బేసిక్ గా బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద స్టోరీ. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని నౌ లెట్స్ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ థింగ్. సో వాట్ ఈస్ 6 GHz స్పెక్ట్రమ్ అంటే ఏమని చెప్పాను. సో వైఫై ట్రెడిషనలీ 2.4 GHz అండ్ 5 GHz బ్యాండ్స్ ని యూజ్ చేస్తుందని చెప్పాను ఇంటర్నెట్ కనెక్టివిటీలో. సో 2021లో వైఫై 6E ప్రోటోకాల్ ని పర్టికులర్ ITU కానీ మిగతా ఇంటర్నేషనల్ మెకానిజమ్స్ ద్వారా దీన్ని తీసుకొచ్చాము యాజ్ అ న్యూ ఫ్రీక్వెన్సీ బ్యాండ్. సో ఎందుకు ఈ 6E దాంట్లో ఏం పాజిటివ్ ఉంటుంది అని అంటే ఫాస్టర్ స్పీడ్ ఉంటుంది, బ్యాండ్ విడ్త్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బ్యాండ్ విడ్త్ ఎక్కువగా ఉన్నప్పుడు చాలా కనెక్షన్స్ చేసుకోవచ్చు, సైమల్టేనియస్ గా ఎక్కువ నంబర్ ఆఫ్ డివైజెస్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఏరియా తక్కువ ఉన్నప్పటికీ ఎక్కువ నంబర్ ఆఫ్ కనెక్షన్స్ అండ్ హైయర్ స్పీడ్ అనేది ఉంటుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు మెనీ కంట్రీస్ లైక్ జపాన్, UK, USA, యూరోప్ లో ఉన్న కొన్ని కంట్రీస్ కానీ సో దే హావ్ డీలైసెన్స్డ్, దీన్ని డీలైసెన్స్ చేసేసారు. ఇప్పుడు కరెంట్ ఇండియా ప్రాబ్లం ఏంటి అని చెప్పాను. ఇండియాలో 6 GHz స్పెక్ట్రమ్ ని మనము ఇస్రోకి ఇచ్చామన్నమాట ఫర్ శాటిలైట్ యూసేజ్. శాటిలైట్ కమ్యూనికేషన్ కోసం ఈ 6 GHz స్పెక్ట్రమ్ ని ఇచ్చేసాం. So delicensing the spectrum for Wi-Fi use has been delayed as a regulatory authority such as wireless planning and coordination wing, where competing interests between satellite and Wi-Fi stakeholders. So there are some competing dilemmas or interest. Okay. ఓకే, ఈ పర్టికులర్ న్యూ బ్యాండ్ విడ్త్ ని ఇండియా డీలే చేయడం వల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది ఇండియా మీద? కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నేర్చుకున్న PlayStation 5 Pro ఏదైతే ఉంటుందో సో ఇది వైఫై 6E లాంటి కనెక్టివిటీ మీదనే ఉంటుంది కాబట్టి, డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇండియన్ కస్టమర్స్ కి ఇది బెనిఫిట్ అవ్వదు. ఓకే, ఈ ఫీచర్ అనేది లేకపోవడం వల్ల ఈ కొత్త PlayStation రిలీజ్ అవ్వడం, కొత్త డివైజెస్ లాంచ్ అయినప్పుడు వాటిని మనం యూజ్ చేసుకోలేం. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్. టెక్నాలజీ కంపెనీస్ లైక్ గూగుల్ కానీ, యాపిల్ కానీ, సామ్సంగ్ కానీ ఇవన్నీ దే ఆర్ బీన్ లాబింగ్ ఫర్ యాక్సెస్ ఆఫ్ 6 GHz స్పెక్ట్రమ్. ఓకే, ఈ బ్యాండ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఓపెన్ అప్ చేయండి, డీరెగ్యులేట్ చేయండి అని చెప్పేసి లైక్ దే ఆర్ లాబింగ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఓకే, నెక్స్ట్
Economic implications. So this delay affects India's competitiveness in adopting cutting edge wireless technologies. So మన యొక్క కాంపిటేటివ్నెస్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఓకే, సో మనకి ఇండియాలో ఏదైనా ప్రోడక్ట్స్ ని రిలీజ్ చేయాలన్నా కానీ మోడిఫికేషన్స్ అనేవి చేసి రిలీజ్ చేయాల్సి వస్తుంది. దానివల్ల కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ అనేది కూడా పెరుగుతుంది. ఓకే, సో వాట్ ఆర్ ది ఆర్గ్యుమెంట్స్ ఫర్ డీలైసెన్సింగ్ అని అంటే మెనీ నేషన్స్ హావ్ సక్సెస్ఫుల్లీ అడాప్టెడ్ దిస్ పర్టికులర్ 6 గిగాహెర్ట్జ్ బ్యాండ్. చాలా కంట్రీస్ దీన్ని డీరెగ్యులేట్ చేశాయి, యూజ్ చేసుకుంటున్నాయి కమర్షియల్ పర్పసెస్ కి కూడా. సో అందుకే ఇండియా కూడా డీరెగ్యులేట్ చేయాలి in order to increase the competitiveness of the India also in the global in the global countries అని చెప్పేసి కొంతమంది ఆర్గ్యూ చేస్తున్నారు. సో దెర్ ఇస్ అ డిమాండ్ ఫర్ హై స్పీడ్ కనెక్టివిటీ. దీనికి స్పీడ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ బ్యాండ్ విడ్త్ ఉంటుంది కాబట్టి దట్ విల్ బి అన్ అడ్వాంటేజ్. టెక్నాలజీ ఇన్నోవేషన్. సో డీ లైసెన్సింగ్ ఏదైతే ఉంటుందో ఇట్ వుడ్ అలైన్ ఇండియా విత్ గ్లోబల్ అడ్వాన్స్మెంట్. అగైన్ కాంపిటేటివ్నెస్ అనేది పెరుగుతుంది. మరి ఛాలెంజెస్ ఏమున్నాయనంటే concerns about potential interference with satellite communication. So satellite ISRO communications తో మనకి interfere అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, there is a concern about that. Balancing the interest of ISRO and need of the global and local technology firms. So ISRO యొక్క ఇంట్రెస్ట్ లని ఈ పర్టికులర్ గ్లోబల్ టెక్నాలజీ గ్లోబల్ స్టాండర్డ్స్ కి మధ్యలో ఉన్న ఇష్యూస్ అండ్ ఈ ఇంట్రెస్ట్ లని మనం బ్యాలెన్స్ చేయడం అనేది ఒక ఛాలెంజ్ అని చెప్పొచ్చు. ఓకే, సో మరి వాట్ క్యాన్ బి డన్, వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్ అంటే రెగ్యులేటరీ కొలాబరేషన్. సో దెర్ షుడ్ బి అన్ ఎంగేజ్మెంట్ ఇన్ డైలాగ్స్ బిట్వీన్ శాటిలైట్ యూజర్స్, ఇస్రో అండ్ టెక్ కంపెనీస్ మధ్యలో ఒక రెగ్యులేటరీ కొలాబరేషన్ అనేది జరిగి ఒక ప్రాపర్ సొల్యూషన్ కి మనం అరైవ్ అవ్వచ్చు. టెక్నికల్ స్టడీస్ చూసుకుంటే సో కండక్ట్ there are some studies to assess interference risk and explore coexistence mechanism. సో కొన్ని స్టడీస్ ని మనం చేయొచ్చు. సో ఆ స్టడీస్ ద్వారా వీ కెన్ యాక్చువల్లీ సీ ఈ పర్టికులర్ 50% ఒకవేళ మనము ప్రైవేట్ ప్లేయర్స్ కి ఇచ్చినా లేకపోతే 100% మనం దాన్ని డీరెగ్యులేట్ చేయడం వల్ల శాటిలైట్ కమ్యూనికేషన్ లో ఏదైనా ఇంటర్ఫియరెన్స్ జరుగుతుందా, ఈస్ దేర్ ఎనీ ఇంటర్ఫియరెన్స్ రిస్క్ అనేది స్టడీ చేయాలి. నెక్స్ట్ ఇంక్రిమెంటల్ డీలైసెన్సింగ్. సో బిగిన్ బై partially delicensing the spectrum for Wi-Fi use while maintaining key satellite functionalities. So ఏంటంటే partial deregulation చేయండి, మొత్తం చేయకపోయినా అట్లీస్ట్ partial deregulation చేసి let's see whether it is interfering in the satellite communication or not. ఒక స్టడీ లాగా చేద్దామని చెప్పి వే ఫార్వర్డ్ కూడా ఇవ్వచ్చు. సో దీనికి బేస్డ్ ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1, 6G technology is expected to have higher latency than 5G. 6G aims to be more energy efficient and better at using whatever spectrum is available for the network. Select the correct statements using the codes given below. 1 only, 2 only, both 1 and 2, neither 1 nor 2. Try cheyandi. So I hope you people have tried it. The right answer is manaki it is only option B anamata. Enduku I have told you that 6G technology will have lower latency than 5G. Latency అంటే ఏంటి, టైం డిలే అని చెప్పాను. సో టైం డిలే అనేది జనరేషన్ పెరిగినా కొద్ది పెరుగుతుందా తగ్గుతుందా, తగ్గుతుంది. అంటే లేటెన్సీ అనేది తక్కువగా ఉంటుంది 6G టెక్నాలజీకి. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ, ఆప్షన్ సి ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో 6G అనేది ఎనర్జీ ఎఫిషియన్స్ అని చెప్పాను అండ్ కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ ఇంకొక ఫీచర్ ఏంటంటే సో ఇట్ విల్ హ్యావ్ అ బెటర్ ఆప్షన్ ఎట్ యూజింగ్ వాట్ ఎవర్ స్పెక్ట్రమ్ ఇస్ అవైలబుల్ ఫర్ ద నెట్వర్క్. దేన్నైనా యూజ్ చేసుకోగలిగే క్యాపబిలిటీ 6Gకి ఉంటుంది. సో స్టేట్మెంట్ 2 ఇస్ రైట్. సో అందుకే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ టుడేస్ సెషన్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఐ హోప్ మీకు ఈ పర్టికులర్ 2 ఆర్టికల్స్ నేను డీటెయిల్ గా డిస్కస్ చేశాను, అవి మీకు అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇఫ్ యూ లైక్ ద particular video, please like the video and give your feedback to the comment box. Okay, and also kottaga chustunna vallu make sure that you subscribe to this particular channel and click the notification bell icon so that memu roju updated videos tho vachinapudalla meeku notification anedi andutundi. Okay, so that's it. Mari next video lo malli kaluddam. Until then, take care, bye bye and keep smiling.